నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు. రెండు సందర్భాల్లో అలానే ఉండు. రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనుషులే మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మనవాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దైవం మాత్రం అంతా గమనిస్తూనే ఉంటుంది. మంచికి మంచి, చెడుకి చెడు అనుభవించడానికి సిద్ధంగా ఉండవలసిందే. నిజాయితీతో చేసిన ఒక పనికి ఫలితం ఒక చోట లభించకపోవచ్చు, కానీ మరొక చోట ఇంతకన్నా మంచి ఫలితాన్ని కాలమే నిర్ణయిస్తుంది. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మన మనశ్శాంతిని కోల్పోతాము. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు. మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మన మనశ్శాంతిని కోల్పోతాము. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు.